జార్ఖండ్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 43 నియోజకవర్గాల్లో 683 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 65% ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తదితర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జార్ఖండ్లో మొదటి విడత పోలింగ్ ముగిసింది. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉండగా తొలి విడతలో భాగంగా 43 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 950 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా మిగిలిన చోట్ల 5 గంటలకు ఓటింగ్ ముగిసింది. తొలి విడతలో 683 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. పోలింగ్ కోసం 15,344 కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. తొలి విడత బరిలో ఉన్న అభ్యర్థుల్లో మాజీ సీఎం చంపై సోరెన్, కాంగ్రెస్ నేత బన్నా గుప్తా, మాజీ సీఎం మధు కోడా సతీమణి గీతా కోడా ఉన్నారు. మొదటి విడత పోలింగ్లో భాగంగా పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ రాంచీలోని ఏటీఐ కేంద్రంలో ఓటు వేశారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పనా సోరెన్ రాంచీలో ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని ఓటు వేసిన అనంతరం సోరెన్ పేర్కొన్నారు. ఒడిశా గవర్నర్, జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్ కుటుంబ సభ్యులతో కలిసి జంషెడ్పూర్లో ఓటు వేశారు. కోడెర్మాలోని పోలింగ్ స్టేషన్లో కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఓటు వేశారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అర్జున్ ముండా, ఆయన భార్య మీరా సరాయికేలాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ఆయన సతీమణి సాక్షి రాంచీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ధోనీని చూసేందుకు భారీగా అభిమానులు పోలింగ్ స్టేషన్ వద్దకొచ్చారు. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో రెండో విడతలో భాగంగా మిగతా 38 స్థానాలకు ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 23న చేపట్టనున్నారు. గత ఎన్నికల్లో జేఎంఎం 30 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి 25 సీట్లు వచ్చాయి.